ఈరోజు పాల్ యాంగిచో అనేటువంటి దైవజనుడు మరి నిద్రించి ఇంకా సమాధి కార్యక్రమం కూడా జరగలేదు. 18వ తారీఖు ఆయన సమాధి కార్యక్రమం. పాల్ యాంగిచో అనే దైవజనుడు, చాలాసార్లు నేను ఆయన గురించి చెప్పాను. దైవజనులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 50 మంది ప్రజలు ఉన్నప్పుడు 3000 మంది బట్టే మందిరం కట్టాడంట ఆయన విశ్వాసంతో. ఆయన 50 మంది సంఘం, 3000 మంది ప్రజలు బట్టే మందిరం. ఉండే ఇల్లు కూడా అమ్మి కట్టాడంట. విశ్వాసంతో నేను పని చేయాలా, విశ్వాసంతో ముందు అడుగేస్తే అప్పుడు దేవుడు దాన్ని నెరవేరుస్తాడని. చూడండి, ఆ దైవజనుడు మొదటి రోజు ఆ మందిరంలో ఆరాధన ప్రారంభమైంది. 3000 మంది మందిరంలో 50 మంది కూర్చుంటే ఎట్టుంటుంది? ఆ 3000 మంది బట్టే మందిరంలో ఊడిసేవాళ్ళు 50 మంది ఉంటారు. మాట వరుస చెప్తున్నాను. మరి ఆ కొద్ది మందిని పెట్టుకుని అంత పెద్ద మందిని ఎట్లా? ఆయన బుక్లో చదివాను నేను. ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం మధ్యలో ఉన్న 6 రోజులు బజార్లో తిరిగేవాడంట. అందరికీ సువార్త చెప్పుకుంటా, అందరికీ దేవుని గురించి పరిచయం చేసుకుంటా మాట్లాడుతూ ఉంటే విన్న వాళ్ళందరూ అనేవాళ్ళట, మీ చర్చి అడ్రస్సు నాకు తెలుసు, సండే ఖచ్చితంగా వస్తాను నేను అనేవాళ్ళంట. ఆదివారం రాగా నా 50 మంది కూర్చునేవాళ్ళు. అక్కడ కూడా కలిసేవాడు కాదు. అట్లా కొన్ని నెలలు తిప్పలు పడ్డాడు, విసుగు చెందాడు, వచ్చి మోకాళ్ళు వేసాడంట. రాత్రంతా శ్రమపడ్డా, రాలేదు ప్రభు చేయమన్నట్టు ఉంది నా పని. ఏందయ్యా ప్రకటిస్తున్నాను, నువ్వు వస్తామంటున్నారు, ఎవరు రావట్లేదు అంటే దేవుడు తన మెల్లనైన స్వరంతో ఆయనతో మాట్లాడాడంట. ఇంకా తిరుగు, ట్రై చేయి, ఇంకెంతకాలం తిరుగుతావు, తిరుగు, తీసుకురా, ఎంతమందిని సమకూరుస్తావు. అదేంది ప్రభా, నన్ను అడుగు, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు ఇచ్చువాడను నేను. నువ్వు వెళ్ళి ఒక మనిషిని ప్రభావితం చేయగలవా? ఒక ఆత్మని కదిలించగలవా? ఒక ఆత్మని ఒప్పించగలవా? ఏం చేత ఇది నీకు? నా పని. నీవు నన్ను అడుగు, మోకాళ్ళు నీ కనిపెట్టు, ప్రార్థన చేయి, నాతో ఉండో. తీగ చేయాల్సింది ఒక్కటే. కాయలు తీగ ఎంత బలవంతంగా కాయటానికి ట్రై చేసినా కాదు. తీగే ద్రాక్షవల్లిలో కాండముతో అనుబంధాన్ని ఏర్పరచుకొని ఉంటే చాలిక. తీగకు కాయలు వాటంతటా అవే వస్తాయి. కాయలు రావడానికి అవసరమైన శక్తి అంతా కాండము నుండి తీగలోకి వస్తుంది. నీవు ఆత్మలను సాధించడానికి, సంపాదించడానికి, గెలవటానికి, నిలవటానికి కావాల్సిన శక్తి నా దగ్గర ఉంది నాన్న. నువ్వు నన్ను పక్కన పెట్టి మనుషులతో తిరుగుతున్నావు, ఏం గెలిచావు? కూర్చో, నా ముందు కూర్చొని ప్రార్థన చేయి. నేను నీకు ఇచ్చే కృపను బట్టి ప్రకటించడం మొదలుపెట్టు. వినేవాడి హృదయంలో నేను కార్యం చేస్తాను. అలా మొదలుపెట్టి అలాగా విశ్వాసంతో కనిపెట్టి ప్రార్థన చేసి లక్షలాది ఆత్మలను సాధించిన ప్రార్థనా యోధుడు అదుగు పాల్ యాంగిచో అనే దైవజనుడు. ఆయన చర్చ్, అదే చర్చ్ అనలేము కానీ ఒక స్టేడియం అన్నట్టుంది. ఎట్లా సాధించాడు? ఆయన పాదాల దగ్గర. అరే, దేవునితో సంబంధం ఏర్పరచుకోకుండా మనుషులతో గడపకపోతే దూరం అవుతారే, మనుషులకు సమయం అయిపోతే ఏమైనా అయిద్దేమో, అట్లేమో ఇట్లేమో. గడుపు, మనుషులతో గడిపేటప్పుడు తప్పకుండా గడుపు. నేనే చెప్తాను, విశ్వాసులతో కూడా సేవకుడు గడపాలని. కానీ ఎక్కువ దేవునితో గడపాలి. దేవుని నుండి నిన్ను దూరం చేయడానికి అన్నీ చుట్టుముట్టి నువ్వు అన్ని బాధ్యతలు నెరవేర్చాల్సి వచ్చినట్టుగా నీకు ఒత్తిడి కల్పించి ద్రాక్షవల్లి నుండి తీగను వేరు చేయటానికి శత్రువు విఫలయత్నం చేస్తాడు. అందుకే చాలా తీగలు కాయలు లేకుండా ఉన్నాయి. ఎందుకు తెలుసా? కాండంతో సంబంధాన్ని తెగతింపులు చేసుకున్నాయి. అందుకే ఎండిపోయి ఉన్న ఫలాలు కూడా రాలిపోయే ప్రమాదంలోకి వచ్చినాయి. అర్జెంటుగా ఏం చేయాలి? ముందు కాండముతో తీగ సంబంధాన్ని ఏర్పరచుకోవాలా. అప్పుడు శక్తి ప్రారంభమవుతుంది తీగలోకి. ఒకసారి ఆలోచన చేయండి, ఎటు చూడాలి. హెబ్రీ పత్రికలో చెప్పాడు చాలా స్పష్టంగా,
విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా ఆయన వైపు